లాంగ్ రేంజ్ అకౌస్టిక్ తుపాకులు పట్టుకొచ్చి బోర్డర్ దగ్గర కాదు, ఇక్కడ అడవుల్లో కాదు, లాస్ ఏంజలస్ మీరు వినే ఉంటారు కదా, చాలా మందికి అది డ్రీమ్ సిటీ, అది హాలీవుడ్ ఉంది అక్కడ. అలాంటి ఏరియాలోకి 2000 మంది నేషనల్ గార్డులు దిగారు, 700 మంది మెరైన్ ఫోర్స్ దిగింది. సిటిజన్స్ తో ఫైట్ చేయడానికి నేను వీడియో షూట్ చేస్తుండగా అక్కడ సివిల్ వార్ నడుస్తుంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి, అమెరికాస్ కల్చరల్ హిస్టరీ అండ్ ట్రంప్స్ ఐడియాలజీ. దీని గురించి మనం డీప్ గా మాట్లాడుకోవాలి, మనం ఖచ్చితంగా లోతుల్లోకి వెళ్ళాలి. అమెరికాలోని లాస్ ఏంజలస్ వాళ్ళ నేషనల్ గార్డ్ దిగింది, మెరైన్ ఫోర్స్ దిగింది. కాలిఫోర్నియాకి సంబంధించిన గవర్నర్ గెవిన్ న్యూసమ్ ఆయన ఒక లా సూట్ ఫైల్ చేశారు ట్రంప్ మీద. ఎంత ధైర్యం ఉంటే నా స్టేట్ లోకి వచ్చి ఒక సివిల్ వార్ లాంటిది మీరు ఒకటి క్రియేట్ చేస్తున్నారు అని. ఈ సివిల్ వార్ అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. మీకు మొత్తం కాంటెక్స్ట్ తో సహా, హిస్టరీతో సహా మొత్తం ఇష్యూని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అందరికీ అర్థమయ్యేలా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రాబ్లం మనందరికీ తెలిసింది కదా. ట్రంప్ గారు అయితే దీన్ని ఇల్లీగల్ ఏలియన్స్ అని పిలుస్తారు. We are making it as easy as possible for illegal aliens to leave America. మా దేశంలో, మా అమెరికాలో మాకు సంబంధం లేని వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళు మా ఉద్యోగాలు తినేస్తున్నారు, క్రైమ్ రేట్ని పెంచేస్తున్నారు. ఈ దేశపు నేల మీద నిలబడి మెక్సికో ఫ్లాగ్ ని, ఆ ఫోటోని మీరు సోషల్ మీడియా ఫీడ్ లో చూసే ఉంటారు. టీ-షర్ట్ లేకుండా ఒక వ్యక్తి మెక్సికో ఫ్లాగ్ ని చాలా గర్వంగా ఊపుతున్నాడు. వీళ్ళకి దేశం పట్ల ఎలిజియన్స్ ఉండదు, దేశానికి ఎలా భంగం కలిగిద్దామని చూస్తారు. వీళ్ళు ఇమీడియట్లీ బయటికి తరిమేయాలి అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయింది ట్రంప్ సైడ్ వాళ్ళ వాదన. బట్ ఏదైతేనే ఇవాళ అమెరికాలోని లాస్ ఏంజలస్ ని చూస్తే అది వెనిజువేలా అని తలపిస్తుంది, సౌత్ సుడాన్ ని తలపిస్తుంది. మీ అందరికీ చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఒక సివిల్ వార్ లా కనబడుతున్నాయి విజువల్స్ చూస్తుంటే. జస్ట్ ఇమాజిన్, ప్రొటెస్టర్స్ చేతిలో రాళ్ళు ఉన్నాయి, లేదా ఈ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా. మీకు క్లియర్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నేను లాస్ ఏంజలస్ వెళ్ళా. అక్కడ రైట్ లో లెఫ్ట్ లో వాక్ వేస్ ఉంటాయి కదా, అక్కడ కట్టడాలన్నీ కొంచెం చూడడానికి సీనిక్ గా ఉండాలని స్టోన్ తో కట్టుంటారు. అక్కడ పామ్ ట్రీస్ ఫేమస్, వాటి మధ్యలో రాళ్ళు గీళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని తీసుకొని వచ్చిపోయి వెహికల్స్ ని కొట్టడం, ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని గెవిన్ న్యూసమ్ గారు అంటున్నారు. కానీ మీరు ఒక్కసారి విజువల్ చూస్తే ఇది ఎంత పీస్ఫుల్ ప్రొటెస్ట్ మీకు అర్థమవుతుంది. మనం దీని గురించి వాళ్ళ క్లియర్ కట్ గా మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రాబ్లం మనం అర్థం చేసుకుంటే కల్చరల్ కాంటెక్స్ట్ వేరేనా మనకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. అమెరికా ఎలా డీల్ చేస్తుంది, దాని నుంచి ఇండియా ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోకూడదు. అందుకని బిగినింగ్ నుంచి మనం మొత్తం మాట్లాడదాం. ఐసీఈ అంటున్నారు కదా, ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని. వాళ్ళకి అగేన్స్ట్ గా మొదలైన ప్రొటెస్ట్ ఇది అయినప్పటికీ ఇట్స్ టర్నింగ్ వెరీ వెరీ అగ్లీ. ఒక సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్ ఉంది. లాస్ ఏంజలస్ ఇలా చూస్తారని నేనైతే అనుకోలేదు. మనం రీసెంట్ గా నేచురల్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ అని చూసాం, కానీ దిస్ ఇస్ వే బియాండ్. అండ్ మనం దీనికోసం వాయిస్ రేస్ చేయాలి. మన ఇండియన్స్ చాలా సబ్స్టాన్షియల్ గా ఉన్నారు అమెరికాలో. దీని గురించి మనం మాట్లాడడం చాలా అవసరం. మన భారతీయులు ఎంతో మంది ఉన్నారు అమెరికాలో, అండ్ మన వాయిస్ 0.00001% ఉన్నా పర్వాలేదు, బట్ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలై ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ప్రతి విషయాన్ని ఇంపార్టెంట్ అయితే అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాల్లో మాట్లాడి మీ ముందు పెట్టేస్తాం. మీలో ఎంతో మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దానివల్ల ఎంత మందికి రీచ్ అవుతుందో తెలుసా. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ ప్రొటెస్ట్ల గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ట్రంప్ ఎలక్షన్ ర్యాలీలో చెప్పిన మాటల గురించి మీరు వినాలి. ఆయన 2 మాటలు చాలా బలంగా అన్నారు, అది కన్సర్వేటివ్స్ కి చాలా నచ్చింది. నంబర్ 1, ట్రేడ్ అనేదాన్ని నేను కంప్లీట్ గా చూసుకుంటాను, దాన్ని రివైజ్ చేస్తాను. ఇప్పటిదాకా వేరే దేశాలు మన మీద ట్యాక్స్లు వేస్తున్నాయి, కానీ వాళ్ళ వస్తువులు మన దేశంలోకి వచ్చి విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. దానికి నేను ఆనకట్టేస్తా, మన దేశానికి డబ్బులు వచ్చేలా చూసుకుంటా. నంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అదే. ఎజెండా నెంబర్ 2 ఇస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎవరైతే మన దేశంలోకి ఇల్లీగల్ గా వచ్చి ఉంటున్నారో వాళ్ళు మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల మన క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇమిగ్రెంట్స్ అని పిలవకూడదు, ఏలియన్స్ అని పిలవాలి అని చెప్పి ఒక సంస్థని పెట్టి, మరి ఆ సంస్థ పేరు ఐసీఈ, ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని. ఆయన కుర్చీ ఎక్కినప్పటి నుంచి డిపోర్ట్ చేస్తానే ఉన్నారు ఇమిగ్రెంట్స్ ని. ట్రంప్ ఇక్కడ చేస్తుందని కొత్తదేం కాదు, వేరే ప్రెసిడెంట్స్ కూడా ఆల్రెడీ చేసింది. ఇన్ఫాక్ట్ మన ఒబామా గారిని మనం చూస్తే ఆయన డెమోక్రేట్. ఆయన ఏదైతే సోకాల్డ్ లిబరల్ పార్టీ ఉందో, ప్రో ఇమిగ్రెంట్ పార్టీ ఉందో, ఆ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అయిన ఒబామాని డిపోర్టర్ ఇన్ చీఫ్ అని పిలిచేవాళ్ళు. కాకపోతే అది మీడియాలో అంత కవర్ అవ్వలేదు. ఆయన కూడా చాలా బహిరంగంగా బయటకు వచ్చి సభలు పెట్టి జనానికి చెప్పిన మాటే పదే చెప్పనందువల్ల ఆయన గురించి ఇప్పుడు మనం అంత మాట్లాడడం. కానీ ట్రంప్ గారు మాటెత్తితే ఏలియన్, గొంతెత్తితే ట్రేడ్, ఈ 2 పాయింట్స్ మీద ఆయన ఎలక్షన్ గెలిచారు కూడా. అండ్ లెట్ మీ బి వెరీ క్లియర్, కాలిఫోర్నియా ఏదైతే ఉందో దాన్ని బ్లూ స్టేట్ అంటారు. అర్థం కాని వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రెడ్ స్టేట్స్ అంటే జనరల్ గా రిపబ్లికన్స్ గెలిచే స్టేట్స్, కన్సర్వేటివ్ స్టేట్స్ అంటారు. టెక్సస్, అలబామా, మిసిసిపి ఇలాంటి స్టేట్స్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ గా జనరల్ గా డెమోక్రాట్స్ గెలిచే స్టేట్స్ బ్లూ స్టేట్స్ అంటారు. కాలిఫోర్నియా గానీ, అందులో ఉన్న సిలికాన్ వ్యాలీ గానీ, లేదా లాస్ ఏంజలస్ గానీ, ఇవన్నీ బ్లూ స్టేట్స్ కిందకు వస్తాయి. ఇందులో చాలా భారీగా ఇమిగ్రెంట్స్ ఉంటారు. అందులో ఒక సైజబుల్ చంక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు. హిస్పానిక్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, మెక్సికన్స్ ఉంటారు, ఇలా రకరకాల దేశస్తులు ఉంటారు. ఇందులో ఎవరికైతే డాక్యుమెంటేషన్ లేదో ఆయన కుర్చీ ఎక్కగానే ఐసీ రేట్స్ మొదలైపోయినాయి. మన భారతీయులు కూడా చాలా మంది పంపిస్తారు. ఒక ఇండియన్ అయితే అక్కడ విజువల్ చూస్తే చాలా బాధగా అనిపించింది. ఎయిర్పోర్ట్ లో కట్టేసి ఆయన ఏదో పారిపోతున్నట్టు ఒక స్టూడెంట్, ఆయన వీసా ఎక్స్టెండ్ అయిన స్టూడెంట్ అనుకుంటా. అలా ఉంటాయి ఈ ఐసీ రైడ్స్. ఇక్కడ జనాలు 2 విధాలుగా డివైడ్ అయిపోయి ఉంటారు. ఒక సైడ్ వాళ్ళు ఏమంటారు, లేదు ఇమీడియట్లీ ఏదైతే చేసి ఇమీడియట్ గా బయటికి గెంటేయాలి అని ట్రంప్ సపోర్టర్స్. అంటే మీరు బయటికి పంపించేది కరెక్టే, దాన్ని ఎవరు కాదనట్లేదు, కానీ ఓ పద్ధతి, ఓ ప్లానింగ్ ఉండాలి, జాగ్రత్తగా పంపించాలి, వాళ్ళు కూడా ప్రాణాలు, వాళ్ళు మనుషులు అని ఇంకో సైడ్ వాళ్ళు చెప్తారు. ఆ వాదనలో కూడా పాయింట్ ఉంది. బట్
ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉండే వాళ్ళు ఏమంటారంటే లేదు బార్డర్స్ అనేది ఒక ఇల్యూజన్, అనేది అమెరికా అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే, ఎవరైనా ఎక్కడి నుంచైనా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం రావచ్చు ఉండొచ్చు అని. ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డేంజరస్ గా నేను భావిస్తాను. అండ్ నాకు తెలిసి ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళే ఇవాళ వైలెన్స్ లోకి దిగుతున్నారు లాస్ ఏంజలీస్ లో. ఈ గొడవలు మొదలవడానికి క్రొనాలజీ మనం చూసుకొని వస్తే జూన్ 6-7 ఈ టైంలో రేట్స్ మొదలైనాయి. అంటే వర్క్ ప్లేసెస్ లోకి ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో, ఎందుకంటే వాళ్ళు మేజర్ గా క్యాష్ ఆన్ ఈకో సిస్టమ్ లో ఉంటారు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో గట్రా ఉండవు కాబట్టి ఆర్లీ బేసిస్ లో చిన్న చిన్న షాప్స్ లో అది పనిచేస్తుంటారు. అది గోల్డ్ స్మిత్ అయి ఉండొచ్చు, లేదా బట్టల షాప్ అయి ఉండొచ్చు, లేదా డిపార్ట్మెంటల్ స్టోర్స్ అయి ఉండొచ్చు, లేదా హిస్పానిక్స్ మెక్సికన్స్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో వాళ్ళ హౌసింగ్ అది ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లోకి రైడ్లకు వెళ్ళడం, అలాంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లోకి సర్ప్రైజ్ విజిట్స్ చేయడంతో లోపలందరికీ భయం పట్టుకుంది. చాలా మందిని పట్టేసుకున్నారు కూడా. ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ క్లోదింగ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది ఒకటి, దాన్ని పక్కన పెట్టండి. హోమ్ డిపోస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి లేదా హోల్సేల్ కోట్లు ఇవన్నీ కలిపి ఒక 50 మందిని సుమారు అరెస్టులు చేశారు. ఇప్పుడు ఇక్కడ దీంతో దాంతో ఉండే జనాలు హర్ట్ అయ్యారు. ప్రొటెస్టులు చేయడానికి రోడ్ల మీదకి వచ్చారు, అది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు, అక్కడ వరకు బానే ఉంది. కానీ ఇందులో ఒక సైజబుల్ చంక్ వైలెన్స్ లోకి దిగారు. గవర్నమెంట్ ప్రాపర్టీని నాశనం చేయడం మొదలుపెట్టారు. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎవరైనా ఎందుకు వస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో బార్డర్ దాటి ఒక వ్యక్తి వచ్చాడు, అందులో కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 10-15 సంవత్సరాల క్రితం కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్కి వచ్చి లాభపడ్డాడు. అలాంటి వ్యక్తి అదే దేశానికి సంబంధించిన ప్రాపర్టీని ఎందుకు నాశనం చేస్తాడు? మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. సరే, అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నాడు, అలా అని చెప్పి దేశాన్ని విరగొట్టేస్తాడా? దేశం ట్రంప్ సొత్తు కాదు కదా. 2-3 సంవత్సరాల తర్వాత ట్రంప్ వెళ్తాడు, ఇంకో వ్యక్తి వస్తాడు. ట్రంప్ వెళ్లాల్సిందే, 2 టర్మ్స్ అయిపోయినాయి ఆయనవి. మరి అల్టిమేట్లీ ఏమవుతుంది ఇక్కడ? మీకు స్టాటిస్టిక్స్ తో సహా చెప్తాను, జాగ్రత్తగా వినండి. లాస్ ఏంజలీస్ లో 10 లక్షలకు పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అండ్ ఇది ఇవాళ మొదలైంది కాదు, కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. అండ్ ఆ ఊరు కూడా కొంచెం ప్రో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటుంది. ఒక ఊరు మొత్తం ఎందుకు మాట్లాడుతుంది అనే డౌట్ మీకు వస్తే, అక్కడ మీరు భారతదేశానికి యునైటెడ్ స్టేట్స్ కి ఉండే డిఫరెన్స్ మీరు గమనించాలి. మన దేశం ఎంతైనా వెనక్కి వెళ్ళండి, మీరు గుర్తించుకున్నంత టైం వెనక్కి వెళ్ళండి. అమెరికా లేని టైం మీరు వెనక్కి వెళ్ళిపోండి. మన భారతీయులు ఇక్కడే ఉన్నారు. హ్యూమన్ ఎవల్యూషన్, మాస్ మైగ్రేషన్ టైం కి డేట్ బ్యాక్ అయితే తప్పితే మన దేశపు రూట్స్ మిస్ అవ్వకుండా ఉండవు. అది మన దేశం. మీరు యూఎస్ కి దీని ప్యారలల్ తీస్తే ఇండియన్ నేటివ్స్ ఉండేవాళ్ళు అక్కడ, వాళ్ళని చంపి వాళ్ళ మీద ఎక్కి కట్టుకున్న దేశం అది. అల్టిమేట్లీ ఇట్స్ ఎ బంచ్ ఆఫ్ సెటిలర్స్. అక్కడ ఆ దేశం నాది అని ఎవడు చెప్పలేడు. కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కొలంబస్ ఇది అని చెప్పి ఏదో చెప్తారు మనకు, కానీ ఇవాళ డే అండ్ ఏజ్ లో అందరికీ నిజం తెలుసు అక్కడ వాళ్ళు ఎలాంటి ఆకృత్యాలు చేశారో, ఎలాంటి దారుణాలు చేశారో. సరే, టైం అయిపోయింది, కొన్ని 100 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రస్తుతానికి మనం వద్దాం. మీరు లాస్ ఏంజలీస్, సాక్రమెంటో, శాంతా బార్బారా ఈ పేర్లన్నీ వింటే మీకు ఏం గుర్తొస్తుంది? ఈ ఖచ్చితంగా అమెరికన్ పేర్లు అయితే కాదు కదా. ఒకనొక టైంలో ఇది మెక్సికన్ నేలే, యుద్ధం జరిగి ఆక్రమించుకున్న నేల అది 1800s లో. 1850 ముందే 1842-43 ఆ టైంలో అనుకుంటా. ఎనీవేస్, సో ఆ టైం నుంచి అనాదిగా వస్తున్న వాళ్ళు, ఈ మధ్యలో 20-30 సంవత్సరాల ముందు వచ్చేసి ఇప్పుడు సెటిల్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ పిల్లలతో, లేదా గత 5-10 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కలివిడిగా ఉంటున్నారు. అందుకని ఇది కొంచెం గ్రే ఏరియాలో ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ చెప్పట్లేదు, కానీ కాయిన్కి 2 సైడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అక్కడ షర్ట్ ఇప్పేసి మెక్సికన్ ఫ్లాగ్ చాలా గర్వంగా ఊపుతున్నాడంటే వాడు ఇంకా నేలని మెక్సికో అనుకుంటున్నాడు. అరే బాబు, 200 సంవత్సరాలు దాటేస్తుంది, ఇది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, ఇది బయటికి దొబ్బే నీ దగ్గర లీగల్ డాక్యుమెంటేషన్ లేకపోతే అని రైట్ వింగ్ చెప్తుంది అమెరికాలో. ఇది సిచ్యువేషన్. ఒక 30-40% జనరేషన్స్ నుంచి ఉంటే ఒక 50-60% రీసెంట్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. ఇది యూఎస్ మొత్తం ఇదే కదా. బట్ ఈ వీడియో పర్వ్యూ కోసం మనం ఓన్లీ లాస్ ఏంజలీస్ గురించి మాట్లాడదాం. ఇంత మంది ఎందుకు దిగారు? సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంది? ఆఫ్ఘనిస్తాన్ లాగా లేదా సిరియాలా ఎందుకు ఉంది? ముఖ్యంగా లాస్ ఏంజలీస్, హాలీవుడ్ ఉండే ప్లేస్ లో బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ డిపోర్టేషన్ ఖండిస్తున్నారంటే దానికి ఆన్సర్ ఇది. జనరేషనల్ ట్రామా వస్తుంది. ఇల్లీగల్స్ పట్ల గవర్నమెంట్ న్యాయంగా లేదు. ముఖ్యంగా ట్రంప్ గారు ఏది పడితే అది మాడుతున్నారు, ఏలియన్స్ అనే పదాన్ని వాడుతున్నారు అనేది ఇక్కడ జిస్ట్. ఇన్ఫాక్ట్ ట్రంప్ 2 మెట్లు దాటేసి నేషనల్ గార్డ్ అని ఉంటుంది, అంటే దేశానికి భంగం కలిగినప్పుడు అడ్డుకునే ఫోర్స్ అది. ఆ ఫోర్స్ ని లిటరల్లీ దింపాడు. లిటరల్లీ 2000 మంది వచ్చారు. గవర్నర్ అప్రూవల్ లేకుండా 1995 తర్వాత ఇది మొదటిసారి అమెరికాలో ఇలా జరగడం. ఆయన కానీ కొంపతీసి అక్కడితో ఆగారన్న డౌట్ మీకు వస్తే ఆ డౌట్ ని తీసి పక్కన పెట్టండి. మెరీన్ ఫోర్స్ ని కూడా దింపాడు. జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ ఎలా ఉందో. సిటీలో ఉండే రోడ్డు నడిబొడ్డున జనాలు వాళ్ళ చేతిలో ఉండే, వాళ్ళకి యాక్సెస్ లో ఉండే ఆయుధాలను ఇసరడం. ఇటు సైడ్ నుంచి స్టన్ గన్లు, లాంగ్ రేంజ్ అకూస్టిక్ గన్స్ అనేది మోడర్న్ వార్ఫేర్ కిందకి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణంలో ఏదైతే జరుగుతుందో అదంతా జరుగుతుంది అక్కడ ఇవాళ లాస్ ఏంజలీస్ లో. అండ్ నేను ఇది ఊరికే చెప్పట్లేదు, దెర్ ఆర్ విజువల్స్ టు సబ్స్టాన్షియేట్ ఇట్. దీన్ని వాళ్ళు ఎవరు కాదని లేరు. ఇమాజిన్, ఇంత గ్రే ఏరియాలో ఉండే యూఎస్ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది కదా, మీరు దాని ప్యారలల్ ఇండియాతో చూడండి. వాళ్ళ దగ్గర దేశం అంతా కలిపితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 1 కోటి మంది ఉన్నారనుకుందాం. మన దగ్గర దానికి 10 ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కుకీలు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా రకరకాల దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి, అండ్ మనం సెటిలర్స్ కాదు, మనం సనాతన కాలం నుంచి ఉన్న వాళ్ళం. అలాంటిది మన దేశం నుంచి ఇలా వివిధ దేశాల నుంచి వచ్చి రోహింగ్యాలు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడమే కాకుండా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు వాళ్ళు. పెహల్గామ్ అనేది చిన్న ఉదాహరణ అది. అయినప్పటికీ మనం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నా, ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీకు చిన్న ప్యారలల్ డ్రా చేయడానికి మాత్రమే చెప్పాను అది. ప్లస్ అమెరికాలో ఇంకో 2 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మొదటిది క్యాష్ ఓన్లీ ఎకానమీ. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎకో సిస్టమ్ మీరు మొత్తం జూమ్ ఇన్ చేసి చూస్తే మీరు ఓన్లీ క్యాష్ మీద బ్రతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనే ఒక థియరీ ఉండదు అక్కడ. సో డబ్బులన్నీ వాళ్ళు దాచుకోవాలి. ఎక్కడ దాచుకుంటారు?
ట్రంక్ పెట్టెల్లోనే బెడ్ల కిందో ఎక్కడెక్కడో దాచుకుంటుంటారు. అండ్ లిక్విడ్ క్యాష్ ఎప్పుడైతే సొసైటీలో ఫ్రీ యాక్సెస్ లో ఉంటుందో అక్కడ ఈ రెండో పాయింట్ అదే క్రైమ్ సీన్ లోకి వస్తుంది. ఈ పాయింట్స్ రిపబ్లికన్స్ చాలా బలంగా చెప్తుంటారు. అరే మీకు అర్థం కావట్లేదు, మన దేశంలో 60% 70% క్రైమ్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక యావరేజ్ అమెరికన్ అనేవాడు క్రైమ్ చేయడు. ఒకవేళ చేసిన వాడు దొరుకుతాడు, లీగల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది, ఆ చేతిలో ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ ఉన్నారో మీ హిస్పానిక్ కాలనీస్ లో, బ్లాక్ అమెరికన్ కాలనీస్ లో, మెక్సికన్ కాలనీస్ లో మీరు డాక్యుమెంటేషన్ అంతా చూపించుకొని వచ్చారు. ఎవడైనా గోడ దూకి వస్తే వాడు ఆశ్రయానికి ఎక్కడికి వస్తాడు? మీ దగ్గరికి వస్తాడు. మీకు ఒకవేళ తెలిసినా కూడా మీరు చెప్పరు, ఎందుకంటే వాడు మీ దేశస్తుడు, మీ కల్చరల్ హెరిటేజ్ ఉంది అది. కానీ ఆ వ్యక్తి అల్టిమేట్లీ మీ షేర్నే లాగేస్తున్నాడు. ఇవాళ ఐసీఈ రైడ్స్ మీ ఏరియాలో ఎందుకు జరుగుతున్నాయి? మీకు ఇబ్బంది లేకపోయినా మీరు ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల అనేది వీళ్ళ వాదన. అండ్ అమెరికన్ డెమోక్రాట్స్ ఇక్కడ ఎలా ఉన్నారంటే లీగల్ గా పంపిద్దాం, టైం తీసుకొని పంపిద్దాం అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఒకటి కంప్లీట్ ప్రో ఇల్లీగల్ ఇమిగ్రెంట్ మాట్లాడతారు, లేదా ఈ గెవిన్ న్యూసమ్ కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నాకు టక్కని గుర్తురాట్లేదు, కానీ ఆయన వచ్చి బహిరంగంగా అంటాడు, ఆయన ఈ నేషనల్ గార్డ్స్, మెరైన్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత మీరు మాస్క్లు వేసుకుని ఎందుకు చేస్తున్నారు? మీరు మాస్కులు తీసేయచ్చు కదా. అది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అంటే వీళ్ళు ఒక సైజబుల్ చంక్ కట్ థ్రోట్ క్రిమినల్స్ ఉంటారు. రీజన్ మీకు ఆల్రెడీ చెప్పా, సొసైటీలో ఎక్కడైతే డబ్బు లిక్విడ్ ఫామ్ లో ఉంటుందో ఆ డబ్బులను కొట్టేయడం, డబ్బుల కోసం ఒకళ్ళు చంపుకోవడం, ఈ మత్తు పదార్థాల్లోకి దిగడం, దాన్ని పంపిణీ చేయడం, దాన్ని సరఫరా చేయడం, ఇలాంటి క్రైమ్స్ లోకి దిగిన వాళ్ళకి మీ మొహాలు మీరు చూపిస్తే వాళ్ళని డిపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళ ప్రాణాలు ఎంత అపాయంలోకి వెళ్తాయి. అలాంటి వాళ్ళని మీరు మాస్క్ ఓపెన్ చేసి మీరు జనాలకు మీరు బహిరంగంగా మీ ఫేస్ ని చూపించండి, వాళ్ళు మిమ్మల్ని చంపేదాకా మీరు ఆగండి, మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని చంపేదాకా మీరు ఆగండి అని చెప్పినట్టు ఉంటుంది. మీరే ఆలోచించండి. 100% అమెరికా గ్రే ఏరియాలో ఉంది. అమెరికా ఇండియా ఒకటి కాదు, ఎందుకంటే ఆ దేశం హిస్టరీలోకి వెళ్తే ఆ దేశం వాళ్ళది కూడా కాదు. కానీ ఇప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ ఉందా, దాన్ని ఫాలో అవ్వాలి, వాళ్ళని బయటికి పంపించాలి. అండ్ నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఇంత అమానుషంగా బయటికి పంపించడం కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే దేశానికి అలీజియన్స్ లేకుండా ఉన్నారో, గర్వంగా వేరే దేశ ఫ్లాగ్స్ ని ఊపుతున్నారో వాళ్ళ పట్ల స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. తప్పు చేయని వాళ్ళు ఉంటారు కదా, మన భారతీయులు మెజారిటీ బ్రతుకు తెరువు కోసం వెళ్తారు, ఆ దేశాన్ని ఏదో చేసేద్దాం అనేవాళ్ళు నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉండరు. ఎక్కడో 1-2% ఎక్సెప్షన్ ఉంటే తప్పితే అది పర్సనల్ క్రిమినల్ మైండ్ అది. మరి అలాంటి ఒక వ్యక్తిని, ఒక స్టూడెంట్ ని ఇవాళ మీరు మెడ ఉంచి సంఖ్యలేసి నేల మీద పడుకోబెట్టి ఆ బిహేవ్ చేసిన తీరు ఉంది చూసారా, అది ఇండియా పట్ల సత్సంబంధాలకి కరెక్ట్ అనిపించుకోదు. సరే డిపోర్ట్ చేస్తున్నారు, బానే ఉంది, అది కూడా ఓకే. కానీ ఆ స్టూడెంట్ తో ఏదైతే చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది కరెక్ట్ అయిన విషయం కాదు అది. అండ్ మీ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయాలంటే మనలో చాలా మందికి ఒక థాట్ ఉంటుంది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే గోడదూకి వచ్చిన వాళ్ళే, అదే ఫెన్స్ దాటి వచ్చిన వాళ్ళే. అంటే అది కంప్లీట్ గా నిజం కాదు. ఒక 55-60% మాత్రమే అలా వస్తారు. మిగిలిన వాళ్ళు ఈ వీసా ఓవర్ స్టేస్ అని ఉంటాయి. మనకి 2 ఇండియా వీరదాస్ ఉన్నాడు కదా, స్టాండప్ కామెడియన్, ఆయన గురించి నేను ఎటువంటి కామెంట్ చేద్దాం అనుకోవట్లేదు, కానీ ఆయన ఒక మాట అన్నాడు, నేను కూడా వీసాను ఓవర్ స్టే చేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ లో ఉన్నాను అమెరికాలో కొంతకాలం పాటు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆ టైంలో చిన్న పనులన్నీ చేసేవాడిని, డిష్ వాషింగ్ కానీ, ఏదైతే ఒక రెగ్యులర్ అమెరికన్ చేయడో ఆ పనులు చేసేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళని పంపించేస్తే ఈ పనులు ఎవరు చేస్తారు అని ఆయన అడుగుతున్నాడు. దాని ఆన్సర్ నేను చెప్పడం కన్నా ఒకసారి మీరే చెప్పండి, కింద కామెంట్స్ లో రాయండి. Really? This is the universe that you want to exist in? Like, these are the hardest working people I've ever met doing the jobs that you don't want to do. అరే కార్డు, బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉన్న ప్రతి రూపాయి అన్టాక్స్డ్ మనీ. అది మీరు అమెరికన్ లీగల్ ఇకోసిస్టమ్ మొత్తం చూస్తే ఒక 5% మాత్రం బ్యాంక్ అకౌంట్ ఉండదు. బట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో చూడండి, ముఖ్యంగా మెక్సికన్స్ లో చూడండి, 5-6% మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వాడు ఏదో ఫేక్ నేమో ఏదో పెట్టుకొని చేయించుకుంటాడు. మిగతా 95% క్యాష్ ఓన్లీ ఎకానమీలో బతుకుతుంటారు. మీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? ఆ డబ్బులన్నీ గవర్నమెంట్కి వెళ్ళవు, ఆ డబ్బులన్నీ ట్యాక్స్ రూపంలో మారో, గవర్నమెంట్కి వెళ్ళవు, సొసైటీ వెల్ఫేర్కి రావు అవి. కానీ ఓట్ బ్యాంకు, ఓట్లు గుద్దుతారు వాళ్ళు, లేదా వీళ్ళ నుంచా అని చెప్పి అదే ఎథనిసిటీలో ఉండి లోకల్ డాక్యుమెంటేషన్ ఉండే వాళ్ళ మన్నను మనం పొందుతాం. అంటే ఇల్లీగల్ మెక్సికన్ వెనకాల మనం నిలబడితే లీగల్ మెక్సికన్ మనకు ఓటు గుద్దుతాడు, ఆడు 10 మందికి చెప్తాడు, డెమోక్రాట్ జిందాబాద్ అంటాడు అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మనం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా చూస్తాం, కాకపోతే ఇక్కడ ఇంకా దారుణంగా తయారైంది. దాని గురించి సెపరేట్ వీడియోనే తీయాలి. గెవిన్ న్యూసమ్ ఒకటే మాట అన్నాడు ఆయన, వీళ్ళు చేసేది చాలా తప్పు, ఇది ఫెడరల్ సిస్టమ్, ఇది స్టేట్స్కి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే హక్కు ఉంటుంది. ట్రంప్ ఇలా నేషనల్ గార్డ్స్ని పంపించడం కరెక్ట్ కాదు, ఇక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతుంది అని ఒకవైపు ఆయన అంటున్నా. Again, thanks to our law enforcement officers and the majority of Angelenos who protested peacefully, the situation was winding down. ఆ వీడియో బయటలో, ఆడియో బయటలు చూస్తే ఆయన చెప్తుంది కరెక్ట్ కాదని మనకు తెలుస్తుంది. తర్వాత ట్రంప్ బహిరంగ బయటకు వచ్చి ఆయన గురించి మనకు తెలిసిందేగా, లేదు నేను న్యూసమ్కి ఫోన్ కాల్లో చెప్పాను నేషనల్ గార్డ్స్ని పంపించాను అని ఒకవైపు ట్రంప్ అంటుంటే, ట్రంప్ అనేవాడిని ఎవరు నమ్ముతారు? ఆయన పచ్చి అబద్ధాల కోరు. అసలు ఆయన ఇవాళ రోజున ఎవరు సీరియస్గా తీసుకుంటారని న్యూసమ్ అంటున్నారు. ఆయన ఈ ఫెడరల్ ఏజెంట్స్ ఉంటారు కదా, ట్రంప్కి బాగా కావాల్సిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు టామ్ హోమన్. నువ్వు బాక్సింగ్ రింగ్లోకి రా, మనం రింగులో చూసుకుందాం, బాక్సింగ్ చేద్దాం అని న్యూసెన్స్ తో కూడిన నాన్ సెన్సికల్ మాటలు మాట్లాడుతున్నాడు. And we need to push back, and I'm sorry to be so clear, but that kind of bloviating is exhausting. So Tom, arrest me. సో ఇక్కడ రెండు వైపులు జనాలు చీలిపోయి ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ కాంప్టన్ లో పారమౌంట్ మీరు వినే ఉంటారు కదా, సినిమాల ముందు వస్తుంటది, ఒక ఆవిడ ఇలా పట్టుకుంటే చుట్టూ ఇట్లా స్టార్స్ తిరుగుతుంటాయి. ఈస్ట్ లాస్ ఏంజలీస్ లో
మెక్సికన్ ఫ్లాగ్స్ ని పట్టుకొని మరి వ్యాండలైజ్ చేశారు. మరి ఆ మాత్రం ఫోర్స్ ని పంపించకపోతే ఎలా? అండ్ ఇంకొక లేయర్ మనం దిగితే లీగల్ బ్యాటిల్ వస్తుంది. లేదు మొత్తం ఏంటేద్దాం అని ట్రంప్ అలా ఇలాగ ఏంటేస్తారని న్యూసన్. ఈ లీగల్ బ్యాటిల్లో కనుక ఒకవేళ ట్రంప్ ఓడిపోతే ఆయన ఈగో గురించి మీకు తెలిసిందే కదా, నెత్తి మీద ఉంటుంది ఆయనకి. ఆయన పరువు ఆయన ఓటర్ల ముందు పడిపోవడానికి అస్సలు నచ్చదు. ఇండియా జస్ట్ ఎక్నాలెడ్జ్ చేయలేదని కాలేని వ్యక్తి ఆయన. ఈ న్యూసన్ ఎందుకు వదులుతాడు? సో అల్టిమేట్లీ ఏమవుతుంది ఖచ్చితంగా లెటెస్ట్ సీ. ఇవాళ చైనాతో డీల్ నేను కుదిరిచ్చేసాను అంటున్నాడు ఆయన. హమ్ లోగ్ ట్రేడ్ కరేంగే బరాబర్ కరేంగే అని 3 నెలలు డ్రామాలాడి ఫైనల్ గా యూఎస్ చైనా చేతులు కలిపేసాయి. జనాలు ఎవరైతే ట్రంప్ ని టాకో అని పిలుస్తున్నారో, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని, అలా చికెన్ అవుట్ అయిపోతాడా లేదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల ఆయనకు ఉండే ఆ ఉక్కుపాదం ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచుతాడా? కాలవే నిర్ణయిస్తుంది, అదే మనకి సమాధానం చెప్తుంది. అండ్ మన వరకు మాట్లాడాల్సి వస్తే ఇది అమెరికా సమస్య. ఇది వాళ్ళ కల్చరల్ కాంటెక్స్ట్ డిఫరెంట్ ఉంది. అండ్ మన భారతీయ లెన్స్ నుంచి చూస్తే అది గ్రే ఏరియానే. అది మనం కంప్లీట్గా అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. మనకు మన దేశం ముందు ఉండాలి. ఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ షుడ్ కమ్ ఫస్ట్. ఇది ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను. అది యూఎస్తో ఉండే సంబంధాలైనా, రష్యాతో ఉండే సంబంధాలైనా, ఇజ్రాయెల్తో ఉండే సంబంధాలైనా, ఏ దేశంతో అయినా మనం ఎటువంటి డిప్లొమాటిక్ యాక్షన్ తీసుకున్నా అది మన దేశానికి భంగం కలగకూడదు. ఇన్ఫాక్ట్ 2 స్టెప్స్ మనం ముందు పెట్టేలా ఉండాలి. ఇక్కడ సోషల్ సర్వీస్ చేయడానికి ఏ దేశం లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్. అందుకోసం న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం బెటర్. దీని మీద కంప్లీట్ గా ప్రో ట్రంప్ వెళ్ళిపోయినా ఆయన వెనకాత నుంచి ఎలా పొడి చేయడం మనం చూసాం కదా, కట్టప్పలాగా. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? కింద నా కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి అండ్ లెట్ మీ నోట్ డౌన్. స్లేవరీ గురించి మనం వినే ఉంటే సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఇదంతా. దీనికి సంబంధించి 1960s లోనే మెజారిటీ ఆఫ్ ద యూఎస్ లో అబాలిష్ అయిపోయింది. కాకపోతే ఒక స్టేట్ లో 1995 దాకా అబాలిష్ అవ్వలేదు కాన్స్టిట్యూషనల్ ఓవర్ సైట్ వల్ల. అది ఏ స్టేట్? అది 1995 వరకు ఏ స్టేట్ లో ఇంకా స్లేవరీ ఉంది యూఎస్ లో? తెలిస్తే ఖచ్చితంగా కింద రాయండి. ఆప్షన్ ఏ ఇస్ మిసిసిపి, ఆప్షన్ బి ఇస్ అలబామా, ఆప్షన్ సి ఇస్ నార్త్ క్యారోలినా, ఆప్షన్ డి ఇస్ లూజియానా. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. మీరు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాస్తా ఉంటే వచ్చేస్తుంది. పక్కన టిక్ మార్క్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్ విత్ 1+ మిలియన్ ఫాలోవర్స్. వచ్చేసి గట్టిగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, ఆర్ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ స్టోరీస్ లో తెలుసుకుందాం అనుకున్నా, అక్కడ స్టోరీస్ లో లేటెస్ట్ అప్డేట్ ని న్యూస్ ని కూడా నేను ఆర్లీ బేసిస్ లో అప్డేట్ చేస్తుంటాం. సో వచ్చేసేయండి, లేటెస్ట్ కనెక్ట్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఆన్సర్ ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ ఏదో అందులో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ బై ద వే మనం హారిజాంటలీ వీఆర్ గ్రోయింగ్. ఏజుడ్ క్లిప్స్ అని ఒక ఛానల్ పెట్టాం, ఏజుడ్ గ్లోబల్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ పెట్టాం. ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్ గురించి అక్కడ మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అక్కడ రండి, స్ప్రెడ్ ద వర్డ్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని కానీ ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇండియాలో గవర్నమెంట్ డాక్టర్స్ పట్ల మన పొలిటికల్ సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుందో, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు డాక్టర్స్ పడే బాధ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. దీని ఐ కార్డ్ ఇక్కడ ఉంది అండ్ డైరెక్ట్ లింక్ కూడా పెట్టేస్తాను ఈ వీడియోది. క్లిక్ ఇట్, గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. లేదా ఇదే జియో పొలిటికల్ స్పెక్ట్రమ్ లో మీరు ఉందాం అనుకుంటే, ట్రంప్ కి ఇలాన్ మస్క్ కి ఒక గొడవ జరిగింది, ఆ వీడియో ఇక్కడ ఉంది. క్లిక్ ఇట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకునే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాగే మాట్లాడాలి, నిర్భయంగా ఉండాలి, రోజుకో వీడియో దింపాలి, నేషన్ ఫస్ట్ ఐడియాలజీ ఉండాలి. దానికి మీరు ఇస్తున్న ఈ సపోర్టే కారణం. ఈ రిటెన్షన్ మామూలు రిటెన్షన్ కాదు. ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా నా డైలీ వీడియోస్. డిఫరెంట్ టైమ్స్ లో పెడుతుంటా. మరి దానికి మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.